పవన్ కళ్యాణ్ గారి బంగారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా అనూహ్యమైన కలెక్షన్స్ తో ఇటీవల కాలంలోనే 100 రోజుల పండుగ జరుపుకుంది. ఇప్పుడు ఈ బంగారం ఇంత కలెక్షన్స్ ఇవి ఉన్నాయి అంటే కనుక ఇది కళ్యాణ్ ఆడియన్స్ లో ఏమిటి అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఖచ్చితంగా అంతటి స్టామినా, అంత అభిమానం వాళ్ళల్లో తను పొందగలిగాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వారం గ్యాప్ లో 2 పెద్ద సినిమాల రిలీజ్. 2 పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా క్లాష్ ఉంటుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ పక్కా అనే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా ఒక వారం గ్యాప్ లో రిలీజ్ అయిన సినిమాలే బంగారం అండ్ వీరభద్ర ఫిల్మ్స్. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, నరసింహనాయుడు తర్వాత బాలయ్య బాబుకి సరైన హిట్టే లేదు. సో ఖచ్చితంగా ఎవరో ఒకరు కంబ్యాక్ ఇస్తారని అనుకున్నారంతా. బట్ అనూహ్యంగా ఎవరూ ఊహించిన విధంగా ఒక నార్మల్ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. అసలు క్లాష్ లోనే లేని సినిమా క్లాష్ లో విన్ అయిందని ఇప్పుడు చెప్పుకున్న స్టేజ్ కి వెళ్ళింది పోకిరి ఫిలిం. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా పక్కనని సినిమాల్ని డామినేట్ చేసి పడేసింది బంగారం ఫిలిం. పోకిరి కంటే డబుల్ ట్రిపుల్ నెంబర్స్ పెట్టింది బంగారం ఫిలిం. ఇది నిజమా కాదా అని ఆలోచించే పని కూడా లేదు. పోకిరి రిలీజ్ అయ్యేసరికి మహేష్ బాబు అప్కమింగ్ స్టార్ అండ్ పోకిరి రిలీజ్ అయింది చాలా లిమిటెడ్ థియేటర్స్ లో. పోకిరితో కంపేర్ చేసుకుంటే వీరభద్ర అండ్ బంగారం సినిమాలు చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. రెండిట్లో దేనికి టాక్ వచ్చినా చాలా పెద్ద నెంబర్లు పెట్టేవి. బట్ అయినప్పటికీ బంగారం సినిమాకు వచ్చిన టాక్ కి నెంబర్స్ కి సంబంధమే లేదు. బంగారం ఓపెనింగ్ డే పెట్టిన రికార్డ్స్ చాలా మంది హీరోలు చాలా సంవత్సరాల తర్వాత క్రాస్ చేశారు. డే 1 వీకెండ్ ఫస్ట్ వీక్ 1 ఆఫ్ ది టాప్ నెంబర్స్ పెట్టిన బంగారం ఫిలిం ఫస్ట్ వీక్ తర్వాత కూడా స్టడీగా రన్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకో తెలీదు, ఈ సినిమా రిలీజ్ కు ముందు చాలా హైప్ ఉండేది. తొలి ప్రేమ ఖుషి తర్వాత మరొకసారి తమిళ డైరెక్టర్స్ ని తెలుగులో పరిచయం చేయడం, రిలీజ్ కు ముందే ఆడియో సూపర్ హిట్ అండ్ బంగారం అనే టైటిల్ అప్పటికే ఆడియన్స్ లోకి బాగా దూసుకెళ్లిపోయింది. దాంతోపాటు త్రిష క్యామియో కూడా ఉందని చెప్పడంతో బంగారం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కి వెళ్ళాయి. అండ్ ఓపెనింగ్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోయాయి. లాంగ్ రన్ లో కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా పర్ఫార్మ్ చేస్తూ ఆ ఇయర్ 1 ఆఫ్ ది టాప్ గ్రోసర్ అనిపించుకుంది ఈ సినిమా. ఇక బిజినెస్ పరంగా చూస్తే 2005 టైంకి 25 కోట్ల బిజినెస్ ని 2 సార్లు టచ్ చేసిన ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. ఇక బంగారం విషయానికి వస్తే 20 కోట్ల బిజినెస్ జరుపుకుంటూ 90% వరకు రికవర్ చేసిన సినిమాగా ఒక రేర్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఫ్లాప్ టాక్ తో 90% రికవర్ చేసిన సినిమాగా ఒక రికార్డ్ అయితే పెట్టింది. అండ్ కళ్యాణ్ పెట్టిన మరొక రేర్ రికార్డ్ ఏంటి అంటే నైజంలో డే 1 50 లక్షల షేర్ కలెక్ట్ చేసిన సినిమాలే అక్కడ చాలా రేర్. అలాంటిది వరుసగా 5 సినిమాలతో 5 సార్లు ఫీట్ అందుకున్నాడు పవర్ స్టార్. అవి ఖుషి, జానీ, గుడుంబ శంకర్, బాలు అండ్ బంగారం ఫిలిమ్స్. అండ్ అదే ఇయర్ లో అన్నవరం సినిమా కూడా రిలీజ్ అవడంతో మొత్తం 6 సినిమాలు కళ్యాణ్ ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్ మొత్తానికి 10 సినిమాలు ఉంటే అందులో 6 సినిమాలు పవన్ కళ్యాణ్వే. ఇక ఫస్ట్ వీకే సీరియల్ లో 1.5 కోట్ల మార్క్ ఎక్కువ సార్లు అందుకున్న హీరోల లిస్ట్ లో కూడా అప్పటికి పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నారు. పొరపాటున టాక్ వచ్చుంటే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిపోయి ఉండేది ఈ సినిమా. 50 డేస్ వరకు ఎక్సలెంట్ గా రన్ అయిన ఈ ఫిలిం 146 సెంటర్స్ లో 50 డేస్ ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా 100 డేస్ వరకు అయితే రన్ అవ్వగలిగింది. అలా 20 ఇయర్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డే 1 టు ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 55th ఎపిసోడ్. ఇప్పటికే 54 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏమో ఇప్పుడు వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజంలో డే 1 85 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ సినిమా. అలా డే 1 నైజంలో 50 లక్షలు అండ్ 75 లక్షలు పరిచయం చేసిన హీరోగా నైజాం నవాబ్ అనే పేరు తెచ్చుకున్నారు పవర్ స్టార్. ఇక అదే ఇయర్లో వచ్చిన స్టాలిన్ సినిమా కోటి మార్క్ని అందుకుంటూ కొత్త బెంచ్ మార్క్ అయితే టచ్ చేసింది. ఇక సీడెడ్ అయిన ఆంధ్రలో మరో 2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2.9 కోట్లకి చేరుకోగా జై చిరంజీవి తర్వాత ఇది ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్. ఇక అదే ఇయర్లో వచ్చిన అన్నవరం సినిమాతో 3 కోట్ల షేర్ ని కూడా డే 1 టచ్ చేస్తూ సినిమాకి ఓపెనింగ్స్ లో తన రేంజ్ ఏంటో చూపెట్టుకుంటూ వచ్చారు పవర్ స్టార్. when it's come to the పోకిరి ఫిలిం, ఈ సినిమా రిలీజ్ అయింది చాలా తక్కువ థియేటర్స్ లో కావడంతో బంగారం సినిమాలో సగం నెంబర్ కూడా పెట్టలేకపోయింది. ఎలా అయితే ఓపెనింగ్స్ రికార్డ్ లేకపోయినా నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ అయిందో అలానే ఇండస్ట్రీ హిట్ అయింది పోకిరి ఫిలిం. ఇక ఫస్ట్ వీక్ విషయానికి వస్తే ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. నైజాంలో ఫస్ట్ వీక్ 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చిరు సినిమాల తర్వాతి ప్లేస్ లో నిలవగా సీరియల్లో 1.65 లక్షలు కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో 91 లక్షలు, ఈస్ట్ లో 52 లక్షలు, వెస్ట్ లో 55 లక్షలు, గుంటూరు 59.2 లక్షలు, కృష్ణాలో 60 లక్షలు అండ్ నెల్లూరులో 32 లక్షలు కలెక్ట్ చేస్తూ పోకిరి కంటే ప్రతి టెరిటరీలో టాప్ నెంబర్ అయితే పెట్టింది ఈ సినిమా. మనకి తెలుసు పోకిరి సినిమా సీరియల్లో తప్ప అన్ని సెంటర్స్ లో కూడా ఫుల్ రన్ లో అయితే రికార్డులు పెట్టింది. బట్ ఫస్ట్ వీక్ చూస్తే ప్రతి టెరిటరీలో కూడా బంగారం కంటే వెనకాల నిలిచింది ఈ సినిమా.
అలా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 8.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఒకసారి ఆ టాప్ 3 మూవీస్ గమనిస్తే 9.5 కోట్ల షేర్ తో జయ చిరంజీవి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే 9.4 కోట్ల షేర్ తో ఆంధ్రవాడు సెకండ్ ప్లేస్ లో, 8.6 కోట్ల షేర్ తో శంకర్ దాదా ఎంబీబీఎస్ థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. అలా ఫస్ట్ వీక్ 4th ప్లేస్ కి అయితే వెళ్ళింది బంగారం ఫిలిం. ఇక ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా చూస్తే 9 కోట్ల షేర్ 15 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది. ఇక సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ సినిమా 50 డేస్ తర్వాత అయితే మాత్రం స్లో అయిందనే చెప్పాలి. ఇక ఫైనల్ రన్ అయితే ఇలా ఉంది. నైజంలో 5.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళగా, నైజంలో 5 కోట్ల షేర్ కొట్టిన సినిమాలు ఎక్కువ ఉన్న హీరోల లిస్ట్ లో చిరంజీవితో పాటు ఈక్వల్ గా నిలిచారు పవర్ స్టార్. ఇక సీడెల్లో 3.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ బిజినెస్ ని రికవర్ చేసి సీడెల్లో హిట్ అనిపించుకోగా, ఉత్తరాంధ్రలో 1.8 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా హిట్ అయింది. ఇక ఈస్ట్ లో 1.2 కోట్లు, వెస్ట్ లో 1 crore, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణలో 1.3 కోట్లు అండ్ నెల్లూరులో 68 లక్షలు కలెక్ట్ చేస్తూ టెరిటరీ పరంగా చూసుకుంటే అక్కడక్కడ లాసెస్ అయితే కనిపిస్తాయి. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 16 కోట్ల మార్క్ దాటింది. అంటే బిజినెస్ లో 85% వరకు రికవర్ చేసిందనమాట. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోట్లు, ఓవర్సీస్ లో 65 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన బంగారం ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 18 కోట్లు దాటిపోగా గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అప్పటికిది సెకండ్ బెస్ట్ బిజినెస్ మూవీ కాగా సెకండ్ బెస్ట్ షేర్ మూవీగా కూడా నిలిచింది. అప్పటికి జానీ సినిమా 25 కోట్ల బిజినెస్ తో టాలీవుడ్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, బంగారం సినిమాకి 20 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 2 కోట్ల లాసెస్ తో అబౌవ్ యావరేజ్ వడ్డీకి సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ రేంజ్ ఏంటో తెలుసుకున్న ప్రొడ్యూసర్స్ అండ్ బయర్స్ నెక్స్ట్ వచ్చిన అన్నవరం సినిమాకి ఏకంగా 25 కోట్లు పెట్టి బిజినెస్ చేసుకున్నారు. 2006 టైంకి 25 కోట్ల బిజినెస్ 2 సార్లు టచ్ చేసిన ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. చిరంజీవి గారికి కూడా ఈ రికార్డ్ అయితే లేదు. ఇక 2006 టాప్ గ్రోసెస్ ని గమనిస్తే పోకిరి, స్టాలిన్, బొమ్మరిల్లు, లక్ష్మి, అన్నవరం ఈ 5 సినిమాలు టాప్ 5 ప్లేసెస్ లో ఉంటాయి. విక్రమార్కుడు, బంగారం 6 and 7 ప్లేసెస్ లో ఉన్నాయి. అలా టాప్ 7 లో 2 సినిమాలు పవన్ కళ్యాణ్ వే ఉంటాయి. ఆ 2 కూడా ఫ్లాప్ టాక్ తో ఆ లిస్ట్ లోకి వెళ్లడం మరొక విశేషం. 2006లో ఎక్కువ షేర్ ని జనరేట్ చేసిన హీరోల లిస్ట్ లో కూడా టాప్ ప్లేస్ లో అయితే ఉన్నారు పవర్ స్టార్. బంగారం, అన్నవరం కలిపి 38 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేశాయి. సైనికుడు రిలీజ్ అయిన తర్వాత పోకిరి, సైనికుడు కలిపితే మహేష్ బాబుకి అయ్యే రికార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే సినిమా ఫ్లాప్ అని పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. సెకండ్ హాఫ్ అసలు వర్కౌట్ కావట్లేదని అప్పటికే డైరెక్టర్ కి ఎంత చెప్పినా కూడా 2 hits తో వచ్చినా కూడా నన్ను ఎవరూ నమ్మట్లేదని బాధపడుతూ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకున్నారంట ఆ డైరెక్టర్. సో ఏం చేయాలో తెలియక మొహమాటానికి ఒప్పుకున్న సినిమా బంగారం అండ్ ఫైనలీ ఫ్లాప్ టాకే తెచ్చుకుంది. ఇందులో 110 డైరెక్ట్ సెంటర్స్ లోనే 100 days ని కంప్లీట్ చేసుకుంది. ఇదైతే అప్పటికి 1 of the టాప్ నెంబర్. ఇక 50 days తర్వాత స్లో అవుతూ ఈ సినిమాకి ఇచ్చిన థియేటర్స్ అన్ని పోకిరికి షిఫ్ట్ చేస్తూ ఉండడంతో సెంటర్స్ అయితే 100 days లో తగ్గాయని చెప్పాలి. బట్ అయినప్పటికీ కూడా 5 డైరెక్ట్ సెంటర్స్ లో 100 days ని కంప్లీట్ చేసుకుంది. ఆ సెంటర్స్ వచ్చేసి ఇవి: గూడూరు, విజయవాడ, వైజాగ్, పాయకరావుపేట అండ్ తాడేపల్లిగూడెం. నేను ఈ మూవీ చూసింది హోటల్లో. అప్పట్లో ఈ హోటల్స్ లో కొత్త సినిమా VCDలు వచ్చాయంటే కస్టమర్స్ కోసం వేసేవారు. అలా చూసినప్పుడు సినిమా బానే అనిపించింది. తర్వాత ఓవరాల్ గా సినిమాని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ హాఫ్ అయితే చాలా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ పైన కాకుండా ఎవరో జంటని కలపడం కోసం పవన్ కళ్యాణ్ సినిమా అంతా తిరగడం మాత్రం జనాలైతే జీర్ణించుకోలేకపోయారు. అది ఎందుకో ఓవరాల్ గా ఎక్కడో ఏదో మిస్సింగ్ ఉంది కాబట్టి జనాన్ని 100% అలరించలేకపోయింది. కానీ కళ్యాణ్ సినిమా ఒకసారి చూడాలి అన్నటువంటి ఒక సోషల్ హ్యాబిట్ లాగా అవ్వబట్టి ఈ రోజున వాళ్ళ ప్రేమకు నిదర్శనమే ఈ కలెక్షన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫిలిం దట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. మరి మీరే థియేటర్లో చూసారో? మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇదే బంగారం ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.